ఫ్రెండ్స్, వైష్ణవి గురించి మనకు తెలిసిన విషయమే. తన భర్త హరిబాబు చంపేశాడు కదా! అది కూడా నిజమే, మనకు తెలిసింది. కానీ చాలా అన్యోన్యంగా ఉండే వీళ్ళు హఠాత్తుగా ఎందుకని ఇంతలాగా గొడవ పడ్డారు? హరిబాబు అనేవాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అసలు వైష్ణవి వెంట పడ్డాడు. నువ్వు లేకపోతే నేను చస్తా అన్నాడు. వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ అన్నయ్యల కాళ్ళు పట్టుకున్నాడు. మరి ఇంత చేసిన వాడు సంవత్సరం తిరగకుండా ఎందుకు చంపేశాడు అంటే దానికి ప్రధానమైన కారణం ఈవిడ, ఈ మహాతల్లి. ఈ మహాతల్లి ఎవరో కాదు, ఈ హరిబాబు వాళ్ళ అమ్మ. అయితే ఈవిడ మీ అన్నయ్యలకి 20 లక్షలు వచ్చింది, మీ మీ పెద్దన్నయ్యకి 30 లక్షలు వచ్చింది, పొలాలు వచ్చాయి, స్థలాలు వచ్చాయి, మరి నీకేం వచ్చాయి అంటూ రోజుకొకసారి రెచ్చగొట్టింది. అసలే బేవర్స్గా పని పాట లేక తిరుగుతున్న ఈ హరిబాబు పెళ్ళం మీద జులుం చూపించాడు. అప్పటికి 5 లక్షలు కావాలని చాలా అంటే చాలా వేధించాడు. అయిపోయింది, అదంతా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ అత్తగారిని అలాగే వాళ్ళ అన్నయ్యల్ని కూడా ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది కదా! అయితే ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఎలా ఉంది అంటే ఆమె నిమ్మకి నీరెత్తినట్టు ఉందనమాట. అసలు జైల్లో ఎటువంటి పశ్చాత్తాపం లేదు సరికదా! చాలా క్రూరంగా కూడా ప్రవర్తిస్తోంది. ముఖ్యంగా చెప్పాలి అంటే అసలు నేనేం తప్పు చేయలేదని, నేను ఊరికే పారిపోయానని ఏదో కల్లబొల్లి కబుర్లు చెప్తోంది. కానీ అసలు శిక్ష పడాలంటే మాత్రం ఈమెకే మెయిన్‌గా పడాలి. అసలు హరిబాబు కన్నా కన్నా ముందు ఈమె దవడ పేలగొట్టాలి. లేకపోతే కూతురు కన్నా చిన్నమ్మాయి, నిజంగా కూతురు వయసు హరిబాబు వయసెంత? 26 సంవత్సరాలు. నిజంగా కూతురు ఉండుంటే వైష్ణవి కన్నా పెద్దదే ఉండేది. కూతురు కన్నా చిన్న వయసున్న కోడల్ని ఇంటికి తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోకుండా కొడుకుని ఊరి మీదకి వదిలేసింది. సరే, వదిలేస్తే వదిలేసింది. ఏదో వాళ్ళిద్దరు కాపురం చేసుకుంటున్నారు, వాళ్ళ సావు వాళ్ళని సావనివ్వండి అని అనకుండా ఇంత దారుణంగా ప్రవర్తించిందంటే అసలు రెచ్చగొట్టింది. ఫోన్‌లో కూడా వైష్ణవి అమ్మతో గాని, వైష్ణవితో కానీ అసభ్యకరమైన మాటలు, దొంగతనం అంటగట్టటం, రకరకాల విషయాల్లో నానా హింస పెట్టటం, మానసికంగా కృంగిపోయేలా చేసింది. మరి విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.